హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా విలేజ్కి వెళ్తున్నాం అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అని మేము వెళ్తున్నాము. అలాగే ఇక్కడ ఎందుకు వెళ్తున్నాము అంటే యాక్చువల్గా మేము అమ్మవారికి పొంగల్ పెట్టుకోవడానికి వెళ్తున్నాము. సో ఆల్రెడీ అమ్మ వాళ్ళు మార్నింగే వెళ్ళారనమాట. మార్నింగ్ వెళ్ళి ప్రసాదాలు అవన్నీ చేయడానికి వాళ్ళు మార్నింగే వెళ్ళారు. మేమైతే ఇక్కడ 8-8:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యాం అనమాట. ఇక్కడ మేము సో ఇటు సైడ్ అయితే నేను మా బ్రదర్ అనమాట, అటు సైడ్ అయితే తమ్ముడు అండ్ అక్క అనమాట. సో ఇలాగా మేమందరం కలిసి వెళ్తున్నాం మా ఊరికి. ఎంతైనా మనం మన విలేజ్కి వెళ్తే ఆ హ్యాపీనెస్సే వేరే కదా. సో నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. అందరం అలా ఫ్యామిలీతో కలిసి విలేజ్కి వెళ్ళి అలా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అన్నమాట మనం ఫైనల్గా రీచ్ అవ్వాల్సింది. సో ఇక్కడికి వచ్చేసాక అమ్మ వాళ్ళు ఆల్రెడీ వచ్చారు అని చెప్పా కదా ఫ్రెండ్స్. సో వాళ్ళైతే మార్నింగే వచ్చి ఇలా పొంగల్ అవన్నీ ప్రిపేర్ చేసేసారనమాట. అలాగే కోడిపుంజు కూడా మేము మొక్కుబడి కాబట్టి కోడిపుంజు కూడా మేము ఇక్కడ కోస్తున్నాము. సో ఈ అమ్మవారి పేరు వచ్చేసి నూకాలమ్మ అని. సో ఓకేనా. సో ఇక్కడ ఈ నూకాలమ్మ టెంపుల్ అనేది మాకు చాలా అంటే చాలా పవర్ఫుల్ దేవత అనమాట. అలాగే ఇక్కడ చాలామంది కూడా ఈ అమ్మవారిని కొలవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారా, ఇక్కడైతే మా ఫ్యామిలీ మొత్తం ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా పెద్ద మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట. సో ఇక్కడైతే పిన్ని అండ్ అమ్మ వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనకి ఆల్రెడీ పొంగల్ అనేది ప్రిపేర్ చేసేసారు. సో వీళ్ళిద్దరు వచ్చేసి అమ్మ అండ్ పిన్ని, అక్క చెల్లెళ్ళు అనమాట. అండ్ ఈ టెంపుల్ కూడా మాకు రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ టెంపుల్ దగ్గర చుట్టూ మీరు చూస్తున్నట్లయితే మొత్తం పొలాలే ఉంటాయి. సో ఇదే మా ఊరు అన్నమాట. సో ఇక్కడ ఈ అమ్మవారిని ఎక్కువగా సండే అండ్ వెనస్డే అనమాట ఏంటి బాబా ఇంకోసారి అన్న ఇంకొక కేటీ అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అనే మనకి గంగాలమ్మ అనే అమ్మవారు కూడా ఉంటుందన్నమాట. సో
ఫోన్లో సిద్ధుని నేను హాయ్ అని చెప్పమని చెప్తున్నాను, కానీ వాడు చెప్పడం లేదనమాట. అండ్ ఇక్కడైతే ఫైనల్గా అందరూ ఇక్కడ ఊళ్ళో కొంతమంది వచ్చారనమాట. జస్ట్ దూరం పోలాగా ఎంజాయ్ చేసాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో ఇక్కడ వెళ్ళే దారిలోనే మనకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. ఆ టెంపుల్కి కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ మా సైడ్ అయితే ఎక్కువ బనానా పొలాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఎక్కువ మేమైతే అరటి తోటలు వేస్తాము. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అండి, లైక్ సాయిబాబా టెంపుల్ అనమాట ఇది. సో ఈ టెంపుల్కి అయితే మేము ఇంటికి వెళ్ళి తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నాము. సో అలాగా దర్శనం అనేది అయిపోయిన తర్వాత బయట ఇలా ఉంటుందన్నమాట. గ్రీనరీగా చాలా పార్క్ కూడా ఉందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఫ్రెండ్స్ అసలు ఈ టెంపుల్ అయితే. సో ఇది కూడా మా ఊర్లోనే రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు ఈ బాబా టెంపుల్. సో ఈ టెంపుల్ లోపల మనకి ఇలా ఉందన్నమాట. సో దాని తర్వాత మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. అలాగే వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఇక్కడ చూసారు కదా చింత చెట్టు అనమాట. చింతకాయలు ఎన్ని ఉన్నాయో అసలుకి, నిజంగా చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. మీకు కనిపిస్తున్నాయో లేదో దగ్గర నుంచి అయితే మాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇదైతే మా స్కూల్ అనమాట. బట్ మేము చదువుకునేటప్పుడు ఇంత లేదు, ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్ ఇది. ఈ పెయింటింగ్స్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ అనేది చాలా బాగా డెవలప్ చేశారు. అండ్ ఇక్కడైతే నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఇంటి దగ్గరికి వెళ్తున్నామట. మా ఊర్లో మేము ఒకప్పుడు ఎక్కడ ఉన్నాము అని చెప్పేసి. అండ్ మా ఇంటికి దగ్గరలోనే ఇక్కడ రాములవారి స్వామి టెంపుల్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మా హౌస్ అనేది లేదన్నమాట, కొట్టేసాం మొత్తము. పిక్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ చూడండి మా హౌస్ ఎలా ఉండిందో ఒకప్పుడు. సో ఇలాగ మొత్తం ఖాళీ ప్లేస్ అయిపోయింది. సో ఇదైతే మా ఇల్లు అనమాట, ఒకప్పుడు మేము ఉన్నది. నిజంగా చాలా అంటే చాలా ఇష్టం ఈ హౌస్ అంటే. సో ఇలాగ మేము మొత్తం పడగొట్టేసామన్నమాట. కాసేపు అక్కడ ఉండి అలాగా చూసేసి తర్వాత మేమైతే ఇక్కడికి ఎక్కడికి వెళ్తున్నాము అంటే జస్ట్ మా అమ్మమ్మ సమాధి దగ్గరికి వెళ్తున్నాము. జస్ట్ అలా వెళ్ళి అలా వచ్చేసాము. సో ఇక్కడ నుంచి తర్వాత ఎక్కడికి వెళ్తున్నామంటే ఇది షాప్ అనమాట. సో ఈ షాప్ అయితే మేము ఒకప్పుడు మాకు ఇక్కడ షాప్ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడైతే మా అమ్మాయి వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. సో ఈ షాప్ చూడగానే నిజంగా నాకైతే మా షాపే గుర్తొచ్చింది. అందుకని జస్ట్ అలా ఒక క్లిప్ అనేది యాడ్ చేశాను ఇక్కడ. ఇవన్నీ కూడా మా షాప్లో యూజ్ చేసేవి ఒకప్పుడు. బట్ ఇప్పుడైతే మా అమ్మాయి వాళ్ళు పెట్టుకున్నారు, మేమైతే ఆ ఊర్లో లేవన్నమాట. సో అందుకని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు మా లైఫ్ మాకు గుర్తొచ్చిందన్నమాట. అన్నీ మిస్ అవుతున్నాము విలేజ్ని. తర్వాత 10 years బ్యాక్ మేము ఇక్కడే ఉన్నాం అనమాట. బట్ ఇప్పుడైతే కాదు. ఇలా షాపులు చాలా ఉన్నాయి అన్నమాట. ఈ
ఇక్కడ విలేజ్లో కాబట్టి కొంచెం పిల్లలు ఎక్కువ తినేటివి మాత్రం ఎక్కువ తీసుకొని వస్తారు. బోర్ కొడితే మీకు స్కిప్ చేసేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మనము ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, బయట షాప్ బయట ఎలా ఉంటుందో చుట్టూ. అండ్ ఈ షాప్ వచ్చేసి మనకి రోడ్ సైడే ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మా ఊరే అనమాట. సో మా ఊర్లో ఒకప్పుడు ఇలా ఉండేది, ఇప్పుడు కూడా ఇలానే ఉంది, బట్ మిస్ అవుతున్నాం బాగా. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మా అత్తయ్య ఏం చేస్తుంది అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రుబ్బుతున్నారనమాట. అండ్ ఇక్కడ అందరూ వంటలు కూడా మొత్తము ఏది కూడా మిక్సీ యూజ్ చేయలేదు, అన్నీ కూడా రుబ్బారనమాట. అందుకే చాలా టేస్టీగా ఉన్నాయని. అండ్ ఇక్కడైతే మా అమ్మ పప్పు అనేది క్లీన్ చేస్తుంది వడలకి. సో అందరం ఫ్యామిలీ వెళ్ళి అలా సరదాగా వెళ్ళి వచ్చామన్నమాట హ్యాపీగా. ఇలా అయితే క్లీన్ చేసేసి ఇక్కడ చూసారు కదా, జస్ట్ కొన్ని చెట్లు అనేటివి ఉన్నాయన్నమాట. సో అలా చూపిస్తున్నాను. ఇదైతే మా మామయ్య వాళ్ళ ఇల్లు అనమాట. మాకైతే హౌస్ అనేది లేదు. మామయ్య అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య. సో ఇలా పప్పు అనేది క్లీన్ చేశారు. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆనియన్స్ అనేటివి కట్ చేస్తున్నారు. ఇలా ఇవన్నీ కూడా వంట ప్రిపరేషన్కి స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే వీళ్ళు ఆడుకుంటున్నారు ఇక్కడైతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాకరకాయలు ఎలా కాసాయో చూడండి ఫ్రెండ్స్. సో మా అత్త వాళ్ళు ఇంట్లో అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే స్టార్ట్ చేశారనమాట పప్పు రుబ్బడం వడలకి. సో ఇక్కడైతే వడలకి ప్రిపరేషన్కి పప్పు అనేది రుబ్బుతున్నారు. ఇలా పప్పు రుబ్బుతున్నప్పుడే ఒక సైడ్ వచ్చేసి వడలు అనేటివి ప్రిపేర్ చేస్తున్నారు. సో నిజంగా ఇలా పప్పు రుబ్బి మనం వడలు చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుందన్నమాట, మిక్సీలో కంటే కూడా. సో ఇలాగ మా అత్త ఇక్కడ చేసేదన్న మా అత్త అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాటుకోడి పులుసు అనేది రెడీ అయిపోయింది. నేనైతే తినాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్. అండ్ ఇక్కడైతే ఇంకా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉందన్నమాట. పప్పు ఇంకా రుబ్బడం అవ్వలేదు. అండ్ వడలు అవుతూ ఉన్నాయి. సో ఇక్కడైతే ఫైనల్గా జస్ట్ కామెడీగా ఊరికే ఇక్కడ మా బావ జాతకం చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇలా ఫ్యామిలీ అంతా అలా ఎంజాయ్ వచ్చేసాము. హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.